నమస్కారం అండి. 99 టీవీ ప్రేక్షకులకు, వెంకట్ గారికి, తర్వాత అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ రామ మందిరం అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిన విషయం. 500 సంవత్సరాల నుంచి చాలా అంటే ఎన్నో కేసుల దగ్గర నుంచి మొదలుకొని ఒక ఇష్యూ అనేది మనం చూస్తూనే ఉన్నాం. 1992లో బాబ్రీ మస్జిద్ కూలిపోయిన తర్వాత అనేకమైన కేసులు. ఈ కేసు అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కాదండి. ఇది 1890 నాకు తెలిసినంత వరకు 1890 నుంచి కోర్టు కేసు అనేది నడుస్తుంది. అంటే 500 సంవత్సరాల చరిత్ర, 200 సంవత్సరాల కోర్టు కేసు, ఇవన్నీ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు అంటే ధర్మాసనం కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, అది కూడా ఏదో ఒకరో ఇద్దరు కాదు, 5 సభ్యులుగానే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇవాళ రామ మందిరం అనేది మనం నిర్మాణం జరుగుతున్నాం. దానికి అందరూ కూడా స్వాగతించినారు. దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేది మరి ఎందుకు మరి ఏంటంటే ఇతర పార్టీలు కేవలం ఆర్ఎస్ఎస్ మీద, భారతీయ జనతా పార్టీ మీద పదే పదే చెప్పడం జరుగుతుంది అనేది నేను చాలా విచిత్రంగా అనిపిస్తున్నాను. ఇది రామ జన్మభూమి ఒక ట్రస్ట్ పెట్టినారు. ట్రస్ట్ లో ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు. అది ఎంతో మంది రామ భక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, విరాళంగా తీసుకొని, ఇంకా మాకు ఏంటంటే సరిపోయినాయి ఈ యొక్క మందిరానికి, ఇంకా అన్ని ఆపేసినారు. సో రామ భక్తులు ఎవరైతే రాముడి మీద ఉన్న ప్రేమ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చిన, వరెల్లం ఇచ్చిన సందర్భంలో మనం చూస్తున్నాం. ఓకే, ఆ ట్రస్ట్ రామ మందిరానికి వినండి ఒకసారి ఒక నిమిషం వినండి ప్లీజ్. ఆ ట్రస్ట్ ప్రధానమంత్రి పిలిచినారు, ముఖ్యమంత్రిని పిలిచినారు, ఇతర పార్టీ సభ్యులు అందరూ కూడా పిలిస్తే మేము వస్తామో రామో అని చెప్పాలా కానీ ఇది ఒక రాజకీయ వ్యవహారం. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్, అది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కనుక సంబంధించిన విషయం అయితే ఏ ఒక్క పార్టీని కూడా పిలిచే పరిస్థితి లేకుండే. అందరిని పిలిచినారు, ఇవాళ అందరిని పిలిచినారు. ఎల్కే అద్వానీను, తర్వాత అంటే మురళీ మనోహర్ చూస్తుందంటే వయోభారం ఉంది కనుక వాళ్ళని పక్కన పెట్టి మీ అందరిని పిలిస్తే కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసేది కాంగ్రెస్ పైన ఇంటి కూటమినా లేకుంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పండి. ఇది 150 దేశాల్లో వీక్షిస్తున్నారు, టైమ్స్ స్క్వేర్ లో పెడుతున్నారు. దీనికి మనం ఏంటంటే స్వాగతించాలి. ఏంటంటే ఒక వివాదం తెరబడింది, ఈ వివాదం అయిపోయింది. వివాదం ఏంటంటే మన అందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి దీని మీద పోయి, కానీ ఇవేంటంటే ఇంత పెద్ద ఏంటంటే రాజకీయాన్ని చేస్తున్నారని ఇది చాలా విచారించాల్సిన అవసరం ఉంది. ఒక విషయం అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గానీ ఎప్పుడు గుళ్ళు గోపురాలు పోయిన సందర్భాలు లేవు. వాళ్ళు యూపీలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ అన్ని ఏంటంటే మందిరంలో పోయి సడన్ గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులు అయిపోయి, తర్వాత మొత్తం ఏంటంటే జంజం వేసుకొని హిందూ ఓటర్లు ఏంటంటే ఆకర్షించుకోవాలనే పరిస్థితుల్లో ఇవాళ మీకు ఒక మంచి అవకాశం వచ్చింది కదా. మీరు ఏంటంటే ప్రూవ్ చేసుకోండి. మేము కూడా ఏంటంటే అన్ని పార్టీలను, అన్ని మతాలను మేము ఏంటంటే గౌరవిస్తామని చెప్పి తబ్లియత్ జమాత్ ఏంటంటే 10 కోట్ల విరాళం ఇస్తారు ఢిల్లీలో. తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విరాళం ఇస్తుంది. నిషేధిత ఇస్లామిక్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్ కు ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో, వేరే దేశంలో ఏంటంటే దీన్ని నిషేధించిన తర్వాత కూడా ఇక్కడ మనం ఏంటంటే భారతదేశంలో స్వాగతిస్తాం. వాటికి మీరు ఏంటంటే డబ్బులు ఇస్తారు కానీ రామ మందిరానికి మీరు ఏంటంటే డబ్బులు ఇవ్వమని చెప్పి ఎవరు అడగలేదు. స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళని తీసుకున్నారు. దానికి కూడా మీరు ఏంటంటే రాజకీయం చేస్తున్నారంటే మీరు మీ యొక్క సెక్యులర్ క్రెడెన్షియల్స్ మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏంటంటే ప్రజలు ఏంటంటే మొత్తం ఏంటంటే ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు రామునికి విరోధమా? మీరు ఏంటంటే రామ్ విరోధియా? ఈ యొక్క ఏంటంటే ఈ గఠబంధన్ ఏదైతే ఉందో ఆ గఠబంధన్లో అందరూ కూర్చొని వాళ్ళ పదే ఏంటంటే హిందువుల ఏంటంటే మనోభావాలను పక్కన పెట్టి పదే ఏంటంటే హిందువులకు దాడి చేసుకుంటా ఒక పీస్ఫుల్ ప్రొసెషన్ తీసుకుపోతుంటే, రామలీలా దగ్గర ఏంటంటే మొత్తం తీసుకుపోతుంటే, తెలంగాణలో కూడా, హైదరాబాద్ లో కూడా మొన్న ఎఫ్ఐఆర్ కేసు పెట్టినారు అన్నట్టు. అంటే స్వచ్ఛందంగా వస్తున్నారండి. విహెచ్పి వాళ్ళు ఉన్నారు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ లీడర్ లెవెల్ మామూలుగా ఉన్నారు. దాన్ని కూడా తప్పు పడుతున్నారు. అంటే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడ ఉందో నాకైతే అర్థమవుతలేదు. ఇది ఏంటంటే ఒక వర్గానికి ఏంటంటే చాలా మంచిగా ఏంటంటే కొమ్ము కాస్తేమో ఏంటంటే అదేంటంటే మొత్తం సెక్యులర్ క్రెడెన్షియల్స్. కానీ రామ మందిరం అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. ఇది 500 సంవత్సరాలు 150 సార్లు ఏంటంటే మనం ఏంటంటే కోర్టు కేసులో తిరిగి అందరికి రాజకీయ రంగు అంటిస్తున్నారు కదా పంపిస్తున్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కానీ రాజకీయ రంగు అంటిస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు రాజకీయ రంగు అంటిస్తున్నారు. బీజేపీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడదలుచుకుంది అదే కదా.
ఇప్పుడు మేమేంటంటే కొత్తగా ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనో లేకుంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనో కాదు కదా. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, మేము 1989 నుంచి ఎల్కే అద్వానీ గారు రథయాత్ర మొదలు పెట్టినారు. అప్పటి నుంచి చెప్తున్నాం మేము, రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ లక్ష్యము అని చెప్పి. కానీ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు ఆధారంగా ఏంటంటే మేము ఏంటంటే కేసులో ఎట్లంటే మొత్తం తీర్పు వస్తుందో ఆ తీర్పు ఆధారంగా మేము ఏంటంటే నిర్మాణం చేస్తామని చెప్పి. కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకొక విషయం చెప్తారంటే వెంకట్ గారు, ఏంటంటే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు 100 కోట్లు ఏంటంటే విరాళం ఇచ్చినారండి భారత ప్రభుత్వం దగ్గర నుంచి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. అంటే రాజీవ్ గాంధీ గారు ఏమన్నా పెద్ద ఏంటంటే నాయకుడు ఏంటంటే రిలీజియస్ ట్రస్ట్ ఏమన్నా నడిపిస్తున్నాడా, స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నాడా? రైట్. ఇది ఇవాళ ఏంటంటే ఎంత క్లియర్ గా ఉందంటే, వాళ్ళు చేస్తే ఏంటంటే సంసారం అయిపోతుంది, మేము చేస్తే ఏంటంటే ఇంకోటి అయిపోతుంది అన్నాడు. మీరు కూడా రండి, ఎవరొద్దు అన్నారు. ఎవరైతే కేసు పెట్టినారో, ఒక ముస్లిం సోదరుడు ఏంటంటే కేసు పెట్టినాడు, సుప్రీంకోర్టులో కేసు పెట్టినాడు, వారికి కూడా ఆహ్వానం పంపిస్తే వారు వస్తున్నారు కానీ మీరు వస్తలేరు. వారికి లేని అభ్యంతరం మీకున్న అభ్యంతరం ఏంటిది? రైట్, ఒక్క సెకండ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుభాష్ గారు మళ్ళీ వస్తా. మురళీధరరావు గారు నమస్కారం. విహెచ్పి నుంచి వారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. మురళీధరరావు గారు నమస్కారం. మురళీధరరావు గారు నమస్కారం. మురళీధరరావు గారు వినపడుతుందా? మురళీధరరావు గారు. రైట్, పుల్లారావు గారు ఏం చెప్తారు? ఇందాక సుభాష్ గారు చాలా ఓపెన్గా చెప్పినారు, కాంగ్రెస్ను డెఫినెట్గా రామ్ విరోధి అని ఒక ముద్ర వేయక తప్పదు అనే పరిస్థితి వచ్చిందంటున్నారు. అది ఒకటి జ్ఞాపకం చేస్తున్న సుభాష్ గారికి, వెరీ రెస్పెక్టెడ్ ఐ నో